హైదరాబాద్ లో ఐటీకి ఆద్యుడు ఆయన. ఇప్పుడు ఏపీకి ఐటీ కంటే పాపులర్ పరిశ్రమను పట్టుకొచ్చే పనిలో ఉన్నారట. టీ సర్కార్ కంటే మెరుగైన వసతులు కల్పిస్తాం వచ్చేయండి అంటూ ఆ పరిశ్రమ పెద్దలకు కనుగొడుతున్నారట. సంక్షోభ సమయం కావడంతో ఆ పరిశ్రమ పెద్దలు కూడా ఏపీకే వెళ్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరి హైదరాబాద్ ను టెక్ సిటీగా మారిన నేత అమరావతిని ఎలా మార్చబోతున్నారు? భాగ్యనగరానికి మైక్రోసాఫ్ట్ ను తెచ్చిన విజనరీ లీడర్ ఇప్పుడు ఏపీలో ఏ పరిశ్రమను రెడ్ కార్పెట్ పరుస్తున్నారు? లెట్స్ వాచ్. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే ప్రాంతీయ సినిమాలు, కానీ ఇప్పుడు దేశం మెచ్చే సినిమాలు, బాహుబలి మొదలు బడా సినిమాలు అన్ని దేశాన్ని దున్నేస్తూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. కరెక్ట్ కంటెంట్ పడితే ఆస్కార్ కూడా మనకు తలవంచక తప్పదని రాజమౌళి నిరూపించారు. దీంతో ఇప్పుడు దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు తెలుగు సినిమాల వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బడా హీరోల సినిమాలను కొనేందుకు బాలీవుడ్ బయ్యర్లు ఎగబడుతున్నారు. ఇంత క్రేజ్ ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ చర్చ సాగుతోంది. 80ల్లో చెన్నై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలిపోతుందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ఇప్పటికే ఏపీలోని కూటమి సర్కార్తో కూడా చర్చలు జరుపుతున్నారట. పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుండే చంద్రబాబు కూడా ఏపీలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు అన్ని వనరులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. నిజానికి చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చేందుకు అప్పట్లోనే 10 ఏళ్ల సమయం పట్టింది. చిత్ర పరిశ్రమకు కావలసిన వనరులన్నీ అప్పట్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉండేవి కావు. డబ్బింగ్ థియేటర్లు, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు ఇలా ఏది కావాలన్నా చెన్నై, ముంబై తప్ప తెలుగు ఇండస్ట్రీకి మరో అవకాశం లేకుండా ఉండేది. కానీ కృష్ణ, ఏఎన్ఆర్ వంటి పెద్దలు హైదరాబాద్ కు వచ్చి అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహాలతో తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ కేంద్రంగా విస్తరించడంలో కృషి చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పరిశ్రమ తరలిపోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి రావటం మాత్రమే కాదు, అల్లు అర్జున్ అరెస్టు కూడా ఈ ఊహాగానాలకు కారణమవుతోంది. చంద్రబాబు గత హయాంలోనే ఏపీలో చిత్ర పరిశ్రమ స్థాపనకు ప్రణాళిక రచించారు. అందుకు అనుగుణంగా ఇండస్ట్రీలో పలువురు పెద్దలతో కూడా చర్చలు జరిపారు. వైజాగ్ సెంట్రిక్ గా తెలుగు సినీ ఇండస్ట్రీని విస్తరిస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయన్నది అప్పట్లో చంద్రబాబు ఆలోచన. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని గాలికి వదిలేసిందనే చెప్పాలి. తాజా ఎన్నికల్లో ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో చిత్ర పరిశ్రమ తరలిపోతుందన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టుతో ఈ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో కూటమిలోని కొంతమంది నేతలు అల్లు అర్జున్ కు అండగా నిలవడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. సినీ ఇండస్ట్రీకి అండగా ఏపీ ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించేందుకే కూటమి నేతలతో చంద్రబాబు మంత్రాంగం నడిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఎవరో అనామకులు బన్నీకి అండగా నిలిచారంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అల్లు అర్జున్ కు తమ మద్దతును తెలియజేశారు. తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పు లేదని, పోలీసుల వైఫల్యం అంటూ పరోక్షంగా తెలంగాణ సర్కార్ను తప్పుపట్టారు. ఇలా కూటమిలోని కీలక నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే కొందరు పరిశ్రమ పెద్దలతో చర్చలు జరుపుతున్న చంద్రబాబు తాజా పరిణామాలతో మీకు మేమున్నామన్న భరోసా కల్పించి మరికొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబు మద్దతుతోనే చిత్ర పరిశ్రమలో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనలో ఆ ఇండస్ట్రీ పెద్దలు యోచిస్తున్నారట. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీకి పట్టుకు వెళ్లడంలో చంద్రబాబు విజన్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి మరి.